ఆమెకు ప్రకటించుడి. ఇక్కడ మీరు గమనించండి, 2 వచనాలలో గమనిస్తే దేవుడు మాట్లాడుతున్నారు. గాడ్ ఈజ్ స్పీకింగ్ కంఫర్ట్. యెషయా గారు చెప్తున్నారు, దేవుడు ఈ విధంగా అంటున్నారు, ఓదార్చుడి ఓదార్చుడి అని. ఎందుకు ఓదార్చాలి మనిషిని? ఇక్కడ మీరు గమనిస్తే ఇది జరగబోయే సంఘటనలు. ఏంటిది జరగబోతుంది అనగా, అక్కడ ప్రజలు దేవుడి నుంచి దూరం అవ్వడం, బానిసలుగా బబులోను దగ్గరికి వెళ్ళడం, వారు ఆ బబులోను దేశంలో శ్రమలు అనుభవించడం, తర్వాత దేవుడిపై వారు ఆధారపడడం, దేవుడిని ఆధార చేసుకొని నమ్మకంగా వారు అక్కడ జీవించడం, అక్కడ ఉన్న శ్రమలు అవన్నిటిని వారు అనుభవించి జీవించి దేవుడిపై ఆధారపడగా, దేవుడు ఒక అన్యుడైన రాజు ద్వారా వాడికి విడుదల దయచేసి బబులోన్ని జయించే విధంగా దేవుడు చేసిన పనులు, ఇవన్నిట్లో వారికి ఓదార్పు కావాలి. కంఫర్ట్ ఇన్ సెపరేషన్, కంఫర్ట్ ఇన్ సఫరింగ్, కంఫర్ట్ ఇన్ ఎండ్యూరింగ్ అనేది మనం గమనించాలి. ఈరోజు నా జీవితాల్లో కూడా ఆ ఓదార్పు మనకు కావాలి కదా. మన జీవితాల్లో కూడా